ఫ్రెండ్స్, ఈ వీడియోలో హనీమూన్కి భర్తని మేఘాలయకు తీసుకెళ్లి అతి దారుణంగా చంపించిన ఒక పతివ్రత శిరోమణి గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు విప్లవ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ స్టోరీకి సంబంధించి పాత్రల్ని పరిచయం చేస్తాను, అప్పుడు స్టోరీ ఇంకా బాగా అర్థమవుతుంది. రాజా రఘువంశీ, సోనం రఘువంశీ వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సంబంధించిన వాళ్ళు. రాజ్ కుష్వాహా అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్కు సంబంధించిన వ్యక్తి. ఇతని లొకేషన్ ఎందుకు చెప్పానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇతను సోనం వాళ్ళ బ్రదర్ ఫ్యాక్టరీలో ఒక అకౌంటెంట్ గా పనిచేసేవాడు. అల్బర్ట్ అనే వ్యక్తి ఒక టూరిస్ట్ గైడ్ అనమాట. ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్టోరీకి. ఇక రాజాని చంపిన ముగ్గురు కిల్లర్స్ విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి. గత నెల మే 11వ తేదీన రాజాకి, సోనంకి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. హనీమూన్ కి శ్రీలంకకు వెళదామన్నాడు రాజా. వద్దు, మేఘాలయకి వెళదామని చెప్పింది సోనం. ఎందుకు? మర్డర్ ప్లాన్ చేసింది అక్కడే కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? మే 20న మేఘాలయ క్యాపిటల్ అయిన షిల్లాంగ్ కు వెళ్లి అక్కడి నుంచి చిరపుంజి అనే టౌన్ కి చేరుకున్నారు ఇద్దరు. మే 22వ తేదీన ఇద్దరు నాన్ గ్రేడ్ కి వెళ్లారు. అదే రోజు నైట్ అక్కడ స్టే చేశారు. నెక్స్ట్ డే మే 23వ తేదీన ఒక స్కూటర్ ని రెంట్ కి తీసుకుని దగ్గరలోని మౌలాకత్ అనే విలేజ్ కి వెళ్లారు. ఇక్కడే ఒక టూరిస్ట్ గైడ్ ని మాట్లాడుకుందాం అనుకున్నారు. అతని పేరే అల్బర్ట్. కాకపోతే ఇద్దరికి బేరం కుదరలేదు. సో మాకు వద్దు అని చెప్పి వేరే గైడ్ ని మాట్లాడుకుని వెళ్లిపోయారు. అక్కడున్న లొకేషన్స్ అన్ని చూసిన తర్వాత టూరిస్ట్ గైడ్ తో మీరు ఇంకా మాతో రావాల్సిన అవసరం లేదు అని చెప్పి స్కూటర్ ని అక్కడే పార్క్ చేసి ఇద్దరు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి అంటే మే 23వ తేదీన మధ్యాహ్నం నుంచి మళ్ళీ వాళ్ళిద్దరూ కనపడలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో అదే రోజున వాళ్ళ పేరెంట్స్ మేఘాలయ పోలీసులకు రిపోర్ట్ చేశారు. పోలీసులు దీన్ని ఒక మిస్సింగ్ కేసుగా ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మే 24వ తేదీన వీళ్ళిద్దరూ రెంట్ కి తీసుకున్న స్కూటర్ షిల్లాంగ్ చిరపుంజి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉండడం గమనించారు. ఇంతకు ముందు చెప్పాను కదా టూరిస్ట్ గైడ్ అల్బర్ట్ అని. అతను మే 23వ తేదీన రాజ్ అండ్ సోనం ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడడం చూశానని పోలీసులకు చెప్పాడు. జూన్ 2వ తేదీన ఎన్డీఆర్ఎఫ్ డ్రోన్ల సహాయంతో సగం కుళ్లిపోయిన రాజా రఘువంశీ బాడీని ఒక వాగు కింద వీసాడాంగ్ వాటర్ ఫాల్స్ కి దగ్గరలో గుర్తించారు. అతని తల మీద 2 బలమైన గాయాలయ్యాయి. దీంతో పాటు అతని గొంతుని కూడా కట్ చేసి ఉండటం గమనించారు. ఇంకా మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసు అయింది. భార్య సోనం మాత్రం దొరకలేదు. పోలీసులు రాజా రఘువంశీ బాడీకి దగ్గరలోనే ఒక రక్తసిక్తమైన కత్తిని, తడిసిన ఒక రెయిన్ కోట్ ని, ఫోన్ పీసెస్ ని రికవర్ చేసుకున్నారు. మరి సోనం ఏమైనట్లు? ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంకొంచెం మోటివ్ లా ఉంటుంది. సోనం ఏమైంది అనేది మళ్ళీ చెప్తాను. పోలీసులు చెప్పిన దాని ప్రకారం రాజ్ కుష్వాహా అనే ఇతను సోనం వాళ్ళ బ్రదర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేసేవాడు. దీంతో సోనం కి రాజ్ కుష్వాహాకి మధ్య మ్యారేజ్ కి ముందు నుంచే రిలేషన్ ఉండేది. రాజ్ కుష్వాహా ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఇద్దరి పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరు అనేది సోనం కి క్లారిటీ ఉంది. సోనం వాళ్ళ పేరెంట్స్ రాజా రఘువంశీతో సోనం పెళ్లిని ఫిక్స్ చేశారు. ఇక్కడే సోనం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. రాజా రఘువంశీని పెళ్లి చేసుకుని చంపించేస్తే తాను విడో అవుతుందని, అప్పుడు రాజ్ కుష్వాహాని పెళ్లి చేసుకోవచ్చని, సెకండ్ మ్యారేజ్ కనుక ఫైనాన్షియల్ స్టేటస్ ని ఎవరు పట్టించుకోరని ఆలోచించింది. ఇదే ప్లాన్ ని రాజ్ కుష్వాహాకి కూడా చెప్పి ఒప్పించింది. అనుకున్నట్టే పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్ళింది. హనీమూన్ కి వెళ్లేటప్పుడు దాదాపు 10 లక్షల విలువైన నగల్ని తీసుకెళ్లింది. మరోవైపు రాజ్ కుష్వాహా విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి అనే ముగ్గురు కిల్లర్స్ తో మాట్లాడాడు. సోనం రఘువంశీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారో రాజ్ కుష్వాహాకి లైవ్ లొకేషన్ షేర్ చేసేది. దీని ప్రకారమే ఆ ముగ్గురు కిల్లర్స్ వీళ్ళని ఫాలో అయ్యి మే 23వ తేదీన రఘువంశీ పైన దాడి చేసి చంపేశారు. రఘువంశీ చేతికున్న ఉంగరాన్ని, మెళ్ళలోని గోల్డ్ చైన్ ని తీసుకుంది సోనం. తర్వాత రఘువంశీ బాడీని వీసాడాంగ్ వాటర్ ఫాల్స్ కి దగ్గరలోని ఒక వాగులో పడేసి నలుగురు పరారయ్యారు. చేసేదంతా చేసి నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, 7 జన్మలకు నువ్వే నాకు భర్తగా రావాలి అని వాట్సాప్ లో స్టేటస్ పెట్టిందంట. దీని తర్వాత సోనం దాదాపు 17 రోజుల పాటు ఎవరికి కనిపించలేదు. ఇక్కడి నుంచి వెళ్లిన సోనం గువాహటి వెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో ల్యాండ్ అయింది. అప్పటికే మేఘాలయ పోలీసులు ఈ కేసులో ముగ్గురు కిల్లర్స్ ని రాజ్ కుష్వాహాని అరెస్ట్ చేశారని తెలియడంతో తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని సోనం కి అర్థమైంది. దీంతో సోనం వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేసి తాను గాజీపూర్ లోని ఒక డాబా దగ్గర ఉన్నారని చెప్పింది. సోనం వాళ్ళ బ్రదర్ మేఘాలయ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు వెళ్లి ఆమెను రెస్క్యూ చేశారు.
పోలీసులు సోనంని క్వశ్చన్ చేస్తే నా భర్తని ఎవరో చంపి నన్ను కిడ్నాప్ చేశారని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె యాక్టింగ్ స్కిల్స్ ఏవి వర్కౌట్ కాలేదు. ఇంకా ఫైనల్ గా పోలీసులు సోనం ఫోన్ ని ట్రేస్ చేయడంతో సోనం రాజ్ కుష్వాహా ప్లాన్ మొత్తం బయటపడింది. ప్రజెంట్ అయితే ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా చాలా డీటెయిల్స్ బయటికి రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు కుటుంబ సభ్యుల ముఖ చిత్రాలు చూద్దాం. రఘువంశీ వాళ్ళ బ్రదర్ అయితే ముందు సోనం ఇలా చేసిందంటే నమ్మలేదు. లేదు సోనం అలా చేయదు, తను వచ్చి చెప్పేంత వరకు మేము నమ్మం అని చెప్పాడు. తర్వాత పోలీస్ రిపోర్ట్స్ చూశాక నమ్మాల్సి వచ్చింది. సోనం వాళ్ళ ఫాదర్ అయితే లేదు, నా కూతురు అమాయకురాలు, తను ఏ తప్పు చేయలేదు, పోలీసులే అబద్ధం చెప్తున్నారు, దీని మీద అమిత్ షా గారితో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ వేయిస్తాను అంటున్నారు. పోలీసులు అబద్ధం చెప్తున్నారు అని చెప్పడానికి ఒకటి కాదు రెండు కాదు, ఈ కేసులో 3 రాష్ట్రాల పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు సార్. పాపం డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనుకుంటా, ఎంతైనా కనిపించిన తండ్రి కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. సోనం వాళ్ళ బ్రదర్ అయితే ఒకటే చెప్తున్నాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సోనం తప్పు చేసిందని తేలింది, ఎవిడెన్స్లన్నీ సోనంకి ఎగెనెస్ట్ గానే ఉన్నాయి, సోనం ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసే ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు, నిజంగా సోనం తప్పు చేసి ఉంటే గనక తనను ఉరి తీయాలి అని చెప్తున్నాడు. ఈ క్రైమ్ స్టోరీ విన్న తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కింద కామెంట్ లో తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.